ఖరీఫ్ సీజన్ మొదలైన రైతుల ముఖాల్లో ఆనందం లేదు. సకాలంలో వర్షాలు లేక నాగర్ కర్నూలు జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి విత్తనాలు రెండోసారి నాటాల్సిన పరిస్థితి నెలకొంది. రైతు భరోసా అందలేదు, ఎరువులు దొరకడం లేదు. కొత్తగా యూరియా యాప్తో అన్నదాతల తంటాలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోసపడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో రైతుల గోడుపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభంలోనే వ్యవసాయం చేయడానికి రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎరువులు పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలతో ఎలాంటి అవస్థలు పడుతున్నారు, సాగు చేయడానికి సన్నద్ధమవుతున్న పెట్టుబడి సాయం లేక రైతులు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బులు రాక మరిన్ని ఇబ్బందులు ఎదురవుతుండడంతో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభంలోనే వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారనే అంశం ఈ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. వ్యవసాయమే జీవనాధారం, రైతే దేశానికి వెన్నుముక. కానీ అదే రైతు ఇప్పుడు ప్రకృతి, ప్రభుత్వ విధానాలు, పెరిగిన పెట్టుబడి భారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. పొలం దున్నడం నుంచి పంట చేతికొచ్చే వరకు ప్రతి దశలో ఖర్చులు పెరుగుతుండగా రైతుకు మాత్రం భరోసా కనిపించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈసారి సకాలంలో వర్షాలు కురవలేదు. ప్రారంభంలో కురిసిన చిరుజల్లులను నమ్ముకొని రైతులు పత్తి విత్తనాలు వేశారు. అయితే సరైన వర్షాలు లేక చాలా చోట్ల విత్తనాలు మొలకెత్తలేదు. మొలకెత్తిన మొక్కలు కూడా గిటకవారి ఎండిపోయాయి. దీంతో రైతులు మళ్లీ భూమిని చదును చేసి మరోసారి విత్తనాలు విత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండోసారి విత్తిన పత్తి కూడా ఇప్పుడు వర్షాల కోసం ఎదురు చూస్తోంది. మరికొన్ని రోజుల్లో వర్షాలు కురవకపోతే ఈసారి కూడా మొక్కలు ఎండిపోయి పూర్తిగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే సీజన్లో 2 సార్లు విత్తనాలు కొనడం వల్ల పెట్టుబడి రెట్టింపైందని, అప్పులు కూడా పెరిగాయని చెబుతున్నారు. ఇప్పటికే కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరగడం రైతులకు మరో ఎదురుదెబ్బగా మారింది. 20:20, 17:17, 10:26:26, 14:35:14 వంటి ఎరువుల ధరలు నెల రోజుల్లోనే 300 రూపాయల నుంచి 500 రూపాయల వరకు పెరిగాయని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 1000 రూపాయల అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎరువుల ధరలతో పాటు డీజిల్, పెట్రోల్ ధరలు కూడా రైతులపై మరింత భారంగా మారాయి. ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, బోర్ల మోటార్లు, పంట రవాణా వాహనాలన్నీ డీజిల్ పైనే ఆధారపడటంతో దుక్కి నుంచి కోత వరకు ప్రతి దశలో ఖర్చులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఏపీ, యూరియా, కాంప్లెక్స్ ఎరువులు కూడా అవసరమైన స్థాయిలో అందుబాటులో లేవని రైతులు ఆరోపిస్తున్నారు. ఎరువుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, సకాలంలో ఎరువులు అందకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ రైతులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిందని రైతులు అంటున్నారు. యాప్లో నమోదు, కేటాయింపుల కోసం రోజులు వేచి చూడాల్సి వస్తోందని, గతంలో లాగా నేరుగా ఎరువులు అందే విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. పత్తి పెట్టినా ఇప్పటికీ ఒకసారి ఫస్ట్ నాటినాము, మామూలుగా వర్షం పడ్డది, పత్తితులు పోయినాయి. మళ్ళీ రెండోసారి నాటినాం, గుంటక కొట్టి మళ్ళీ సాఫ్ చేసి మళ్ళీ నాటినాము. మళ్ళీ ఆడోటి ఈడోటి మళ్ళీ మొలిచినాయి, మళ్ళీ పోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకా లేనందుకు మళ్ళీ పైన మళ్ళీ గుంటక కొడుతున్నాం. మళ్ళీ నాటనీకే పరిస్థితి ఇది. వర్షాలు లేవు. ఇక ఇప్పుడు దున్నేటోళ్ళు కూడా పోయినసారి 1300, 1200 తీసుకున్నారు, ఈసారి 1500 అంటారు ఎకరాకి. ఎందుకన్నా అని చెప్పానంటే ఎందు యుద్ధం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, డీజిల్ దొరకలేదు, అందుకే అని చెప్పని వాళ్ళు చెప్తారు. మా ఆయన పేరుగా నా పేరుగా ఇచ్చిండ్రు. ఒకరికి 40,000 ఇచ్చిండ్రు, ఒకరికి 10,000 ఇచ్చిండ్రు. 15,000 కింద ఒక్కరికన్నా ఇద్దరు ఒకటి కాదు. మరి లక్షల 2 లక్షల కండ్రి మొత్తమే కాదు. రైతు భరోసా నిధులు ఇంకా అందకపోవడంతో చాలా మంది రైతులు ప్రైవేట్ అప్పులు చేసి సాగు ప్రారంభించామని చెబుతున్నారు. గతంలో అమ్మిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు కూడా పూర్తిగా అందలేదని, రుణమాఫీ పూర్తి కాకపోవడంతో బ్యాంకు రుణాల భారము అలాగే ఉందని వాపోతున్నారు. వర్షాలు లేక సాగునీటి సమస్య తీవ్రంగా మారింది. చెరువులు, కాలువల్లో నీటి లభ్యత తగ్గిపోవడంతో బోర్లపైనే ఆధారపడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.
మరోవైపు నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక మోటార్లు సక్రమంగా నడవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన ధాన్యాన్ని ఎవరు తీసుకునే పరిస్థితులు లేవు. రైతు గోస చెప్పుకోనికి రాదు. ఏడ ధాన్యాల మొలకెత్తిన గింజలు తీసుకుపోయి అమ్మాలంటే మేము తీసుకోమని చెప్పి మిల్లర్లు అంటున్నారు. హరి గోస తీస్తున్నారు. రైతు బంధు లేదు. ఒక ఎకరాకి వేస్తా అంటాడు. మిగతా ఎకరాలు ఎక్కడ పోవాలి? ఇప్పుడు మన కేసీఆర్ వచ్చినాక చెప్పకుండా అదే పథకాలను చేసిండు. రైతెమ్మడి పడ్డాడు. ఎన్నెంక రైతు అన్నాడు. రైతులకు ఏ కష్టం లేకుండా చేసిండు ఎవరు? మన కేసీఆర్ గారు. ఇవాళ పరిస్థితి ఏమైంది? రైతుల పరిస్థితి అరిగోస్ చెప్పుకోనికే ఎందుకు వేసిండ్రా ఓటు, మర్చిపోయి వేసినాం ఓటు అని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే అంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏ లైన్లు లేకుండా అది లేకుండా మంచిగా పిండి ఇస్తుండే, అన్ని ఇస్తుండే, మాకు పెట్టుబడి అన్ని సహాయం చేస్తుండే. ఏ కళ్ళంలో గింజ లేకుండా యాది లేకుండా తీసుకుపోవడం అన్ని చేస్తుండే. ఇప్పుడు మొత్తం బొడ్డెలు కట్టుకొని మక్కల కాడ కావాలుండి, ఒడ్ల కాడ కావాలుండి, రాషన్ ఆడ పడితే ఆడ వండుకము, అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. మాకు ఏది ఉన్నది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు ఏది ఇబ్బంది లేకుండా ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు సకాలంలో వచ్చేదని, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోళ్లు మెరుగ్గా ఉండేవని రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరో 2-3 రోజుల్లో మంచి వర్షాలు కురవకపోతే రెండోసారి వేసిన పత్తి పంట కూడా పూర్తిగా దెబ్బతింటుందని రైతులు భయపడుతున్నారు. ప్రకృతి సహకరించకపోతే ఈ ఖరీఫ్ సీజన్ రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సకాలంలో రైతులకు యాప్ ద్వారా కాకుండా వాళ్లకు అందుబాటులో వెసులుబాటు కలిగించి యాప్ లేకుండా తీసేసి రైతులను పూర్తిగా ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి రైతులను ఆదుకోవాలి. రైతులకు ప్రత్యేక ప్రణాళికలు తీసుకొచ్చి రైతాంగానికి మెరుగుపరిచేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి తప్పితే రైతులను ఇబ్బంది పెట్టే పనులను ప్రభుత్వాలు తీసుకోవద్దని చెప్పి కోరుతున్నాం. యాప్లను పెట్టి ఒకటేసారి నిమిషాల పోటీ విడుదల చేస్తాలకు రైతులు మొత్తం అలర్ట్ అయ్యి ఒకటేసారి అందరూ పెట్టుకునే తాలకు ఆ రైతులకు ఆ నెట్ అనేది బిజీ అయిపోయి ఎవరికి దొరకక ఎటు అంటే దొరికిన దొరకలేదు. కొందరు తెలియని వాళ్ళు ఉండరు, ముసలోళ్ళు, మాలాంటి వాళ్ళు చదువుకోని వాళ్ళం. వాళ్ళకు యాప్ వాడడానికి రాక సగా నష్టపోయినరు. గత ప్రభుత్వంలో ఉన్నాక ఏ షాపుకు అయినా ఎక్కడ పోయినా మాకు యూరియా ఫుల్గా దొరికేది. ఎరువుల ధరలను తగ్గించడం, DAP, యూరియా సమృద్ధిగా అందించడం, రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయటం, రుణమాఫీ పూర్తి చేయటం, నాణ్యమైన విద్యుత్, సాగునీరు అందించటం, యూరియా యాప్ను రద్దు చేసి పాత విధానంలో సరఫరా చేయటం, వర్షాభావం ప్రభావిత రైతులకు ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించడం వంటి చర్యలు వెంటనే చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు వర్షాభావంతో వర్షాలు పడట్లేదు, మరొక వైపు రైతు బంధు సహాయం ప్రభుత్వం అందించడం లేదు. ఈ పరిస్థితుల్లో విత్తనాల కొనుగోళ్లకు అన్నిటికీ కూడా రైతులు అనేక కష్టాలు పడుతున్నటువంటి ఈ క్రమంలో మరొకసారి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఎరువుల ధరలు ప్రభుత్వం పెంచడం, ఒకవైపు డీజిల్ పెట్రోల్ ధరలు కూడా పెంచడంతో రైతులు మరింత కుదేలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎరువుల ధరలు పెంచడమే కాకుండా పెట్రోల్ ధరలు పెంచడంతో ఇక్కడ దుక్కులు దున్నే సమయంలో అనేక ఇబ్బందులు, గతంలో కంటే పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఇప్పటికే 3 సార్లు విత్తనాలు నాటితే కూడా వర్షాలు పడక ఆ విత్తనాలు కూడా నష్టపోతున్నామని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో సక్రమంగా రైతు బంధు సకాలంలో వచ్చేది, పెట్టుబడి సాయం అందేది. ప్రస్తుతము ఆ పెట్టుబడి సాయం సకాలంలో అందడం లేదు. అసలు అందకపోగా పైగా అనేక కష్టపడి పండించినటువంటి పంటను కూడా కొనకపోవడంతో ఆ డబ్బులు కూడా రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా నాగర్ కర్నూలు జిల్లా రైతులు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.